కళ నిజం కాకూడదు. కృష్ణ ప్రేమను అంగీకరించాలనుకుంటున్నాను. ఓ కొత్త జీవితాన్ని కోరుకుంటున్నాను. భారమంతా నీదే స్వామి. ఈ తాడు నీ మెడలో వేస్తే సూపర్ గా ఉంటావు. ఎవరు తీసుంటారు? సూపర్ గా ఉంది. అసలు నా గురించి ఆలోచించావా లేదా? ఏం చేస్తున్నావు? ఎక్కడ? కృష్ణ బయలుదేరిపోతున్నాడు. ఏంటి రామ్, ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నావు? పద, బయలుదేరు, టైం అవుతుంది. పద పద, మనకింకా బోల్డ్ ఎంత పనుంది. మీ ఇంటికి వెళ్ళాలి, అక్కడ లగేజ్ తీసుకోవాలి. లే రామ్. ఏం చేస్తున్నావు గౌతమి? నన్ను ఆపడానికి నువ్వేమీ చేయట్లేదా? కమాన్ రామ్, ఇప్పుడు ఆలోచనలో పడ్డావేంటి? జర్నీలో తీరిగ్గా థింక్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ గో, మూవ్. కమాన్ రా. కమాన్, లే. మళ్ళీ ఆలోచిస్తున్నావా? రా, కమ్. కృష్ణ బయలుదేరిపోతున్నాడు. తాటు కనిపించడం లేదు. కృష్ణకు నా ఇష్టాన్ని చెప్పే అవకాశం నాకు లేకుండా చేస్తున్నావేంటి దేవుడా? ఏంటి పరీక్ష? తాయిత్ ఎక్కడుంది?
క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న ఈ గౌతమ బుద్ధుని విగ్రహం ప్రపంచంలో అతి ప్రాచీనమైన అరుదైన విగ్రహం. గౌతమ బుద్ధుడు మౌనముద్రలో ఉండగా తనని సహజంగా చూసిన స్వర్ణశిల్పి ఒకరు అచ్చం అలాగే ఈ విగ్రహాన్ని చెక్కారని ప్రతీతి. ఈ విగ్రహం ఎంతో పవిత్రమైనది, మహోన్నతమైనది. ఇది భారతదేశంలోనే తయారైన కాలక్రమంలో ఈ దేశం నుంచి చైనాకు, అక్కడ నుంచి నేపాల్, టిబెట్, ఆ తర్వాత ఇండోనేషియా తిరిగి చివరికి ఆంగ్లేయుల పాలనా కాలంలో మళ్లీ ఇండియా చేరింది. ఆ తర్వాత బ్రిటిష్ పాలకులు దాన్ని లండన్ తీసుకువెళ్లి అక్కడి తమ మ్యూజియంలో భద్రపరిచారు. స్వచ్ఛమైన బంగారంతో వజ్ర వైఢూర్య రత్న ఖచితాలతో చెక్కిన ఈ విగ్రహం ఖరీదు దాదాపు 400 కోట్లు. అంతర్జాతీయ మార్కెట్లో 1000 కోట్లు కూడా పలకవచ్చని అంచనా. Oh my God. ఇప్పుడు ఆ విగ్రహం లండన్ మ్యూజియంలోనే ఉందా సార్? లేదు. గుంటూరు జిల్లాలోని అమరావతిలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లాండ్ ప్రభుత్వానికి 400 కోట్లు చెల్లించి విగ్రహాన్ని కొనుగోలు చేసింది. దాన్ని ఇండియాకి తీసుకొస్తుండగా ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ చాలా తెలివిగా ఆ విగ్రహాన్ని ట్రావెలింగ్ లో కొట్టేశారు. ఇట్స్ ఎ షేమ్. చాలా అవమానం సార్. ఆ అవమానం గత ప్రభుత్వ హయాంలో జరిగింది. పరువు పోతుందని మీడియాకు, ప్రజలకు, ప్రతిపక్షాలకు తెలియకుండా ఇన్ని సంవత్సరాలు దాస్తూ వచ్చారు. ఇది జరిగి 7 సంవత్సరాలవుతుంది. మరిప్పుడు చెప్తాను. 7 సంవత్సరాల క్రితం స్మగ్లర్స్ కొట్టేసిన ఆ విగ్రహం చాలా మంది చేతులు మారి చాలా దేశాలు తిరిగి ఇప్పుడు మళ్లీ ఓ డీల్లో భాగంగా ఇండియాకొస్తుంది. హార్ట్ బ్రేక్ హార్డ్ కోర్ న్యూస్ ఏంటంటే మన హైదరాబాద్కు వస్తుందని చాలా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ నాకొచ్చింది. నేను సీఎంగా ఉండగా ఆ విగ్రహం మన హైదరాబాద్ రావడం మన అదృష్టం. సో మనం ఎలాగైనా దాన్ని సాధించాలి. గత ప్రభుత్వం చేసిన పొరపాటు ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేను ఆ విగ్రహాన్ని సంపాదించి ఎలక్షన్ ముందు గత ప్రభుత్వం చేసిన తప్పును చెప్పి నేను సంపాదించిన విగ్రహాన్ని ప్రజలకు మీడియా ద్వారా తెలియజేస్తే నేనే మళ్లీ సీఎం నవుతాను. అంతేకాదు, నా ప్రభుత్వానికి పాపులారిటీ పెరుగుతుంది. ప్రజలకు నాపై మరింత నమ్మకం కలుగుతుంది. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్మగ్లర్స్ నుంచి ఆ విగ్రహాన్ని ఎలాగైనా సంపాదించి బుద్ధ పౌర్ణమి నాడు అమరావతిలో స్థాపించాలన్నది నా కోరిక. దానికి మీ సాయం కావాలి. ఆర్డర్ ఇవ్వండి సార్. వెంటనే బలగాలతో వెళ్లి ఆ స్మగ్లర్స్ భర్తం పట్టి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మీ ముందు పెడతాను. నో, ఇది అధికారికంగా అస్సలు జరగకూడదు. ప్రతిపక్షాలకు ముందే తెలిసే ప్రమాదం ఉంది. స్మగ్లర్స్కి తెలిసినా వాళ్ళు జాగ్రత్త పడతారు. అందుకే ఈ ఆపరేషన్ సీక్రెట్ గా జరగాలి. ప్రభుత్వ పోలీసేతర శక్తి పనిచేయాలి. అలాంటి వాళ్ళు ఎవరున్నారు సార్? మీరే. నేనా? అవునమ్మా. నా మంత్రివర్గంలోని కొంతమంది అవినీతి పరుల వలన మొత్తం ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. ఇలాగే నేను వచ్చే ఎలక్షన్స్ కి వెళ్లలేను. కాబట్టి ఏదో ఒక మంచి పని చెయ్యాలి. అందుకే ఈ పని చెయ్యాలనుకుంటున్నాను.
కానీ నాతోనే ఎందుకు? నీ గట్స్ నాకు తెలుసమ్మా. నువ్వు చాలా సమర్థురాలివి. నీకు ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తుందని నేను ఊహిస్తున్నాను. నీ ధైర్యం, నీ దూకుడు నాకు తెలుసు. అందుకే ఈ పని నీకప్పచెప్తున్నాను. కావాలంటే పరోక్షంగా కమిషనర్ హెల్ప్ తీసుకో. ఎస్ సార్, ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను. మరి నువ్వు ఈ ఆపరేషన్ చేస్తావా అమ్మా? చేస్తాను సార్. థ్యాంక్ యూ. బట్ ఇట్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్. ఎవరికీ తెలియకుండా రహస్యంగా జరగాలి. అలాగే సార్. సార్, ఈ ఆపరేషన్కు ఒక పేరు పెట్టండి సార్. ఈ గౌతమ బుద్ధుడి విగ్రహం గురించి ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజే దీనికి ఓ పేరు పెట్టాను. ఏమిటా పేరు సార్? ఆపరేషన్ గౌతమి. ఆపరేషన్ గౌతమి. ఆపరేషన్ గౌతమి. ఆపరేషన్ గౌతమి. ఆపరేషన్ గౌతమి. కృష్ణ వచ్చేశాడు. నువ్వేం చేస్తున్నావు గౌతమి? నేనేం చేసేది దేవుడా? తాహతు కనిపించట్లేదు. కృష్ణ వెళ్లే లోపు నేను తాహతుతో కనిపించకపోతే ఇంకెప్పటికీ కృష్ణ నాకు కనిపించడు. తాహతు నా కంట పడేలా చేయి స్వామి. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ హాస్పిటాలిటీ. రామ్ని మీ కన్న కొడుకులా చూసుకున్నారు. కృష్ణ నిజంగా నా కొడుకేనమ్మా. ఇది కృష్ణ సొంతిల్లే. కృష్ణ, నువ్వు చేసిన సహాయం మాటల్లో చెప్పలేనిది. నీకు మేం చాలా రుణపడి ఉన్నాం. నువ్వెంత దూరం వెళ్ళినా ఇక్కడే మా గుండెల్లోనే ఉంటావు బాబు. గౌతమ్ని వాళ్ళ కుటుంబాన్ని కాపాడావు. రుద్రన్ని, విజయ్ని కాపాడావు. నువ్వు కొడుకు కూడా కాదు బాబు, నిజంగా మా పాలిటి దేవుడివి. ఈ ఇంట్లో దేవుడు గది ఉన్నట్టే నువ్వెప్పుడు మా ఇంటికి వచ్చినా
ఓ గది నీ కోసం శాశ్వతంగా ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా. అయ్యో లే బాబు, నిండు నూరేళ్ళు చల్లగా ఉండు బాబు. ఈ అమ్మను మర్చిపోకు. గౌతమి, గౌతమి, త్వరగా కిందకి రా. ఏం చేస్తున్నావు? వెళ్ళొస్తానండి. నువ్వు నా ప్రాణాలు కాపాడావు కృష్ణ. బదులుగా నీకు నేనేమివ్వాలో తెలియడం లేదు. ఐఎమ్ సారీ కృష్ణ. ఎందుకండి? నేను ఒంటరిగా పంపిస్తున్నాను. నీతో నువ్వు కోరుకున్నది పంపించలేకపోతున్నాను. ఇట్స్ ఓకే. వదినా, నీ నిర్ణయం ఎంత కఠినంగా ఉంటుందని నేను ఊహించలేదు. ఎందుకు ఇలా చేస్తున్నా? వెళ్ళొస్తాను ఫ్రెండ్. నువ్విక్కడే ఉంటావనుకున్నాను ఫ్రెండ్. ఇక్కడుండే అదృష్టం నాకు లేదమ్మా. మళ్ళీ ఎప్పుడొస్తావు ఫ్రెండ్? నీకిష్టం అయితే ఆ తాయెత్తుని నువ్వు కట్టుకొని నాకు కనిపించు గౌతమి. అది కట్టుకోకుండా కనిపించిన క్షణమే నేను నీకు కనిపించకుండా వెళ్ళిపోతాను. తెలీదు ఫ్రెండ్. అదేంటి అప్పుడప్పుడు రావా? ఎప్పటికీ రాలేను. నువ్వు రాకపోతే నేనే డాడీని తీసుకుని నిన్ను చూడ్డానికి వస్తాను ఫ్రెండ్. ఐ మిస్ యూ ఫ్రెండ్. Thank you, friend. I miss you too. అలా ఏడవకు పింకీ, తప్పు. నువ్వన్నీ తప్పుల గురించే చెప్తావు నానమ్మ. హ్యాపీ న్యూస్ ఎప్పుడూ చెప్పావు. తప్పమ్మా, నాన్నమ్మని అలా అనకూడదు. ఏడవక.
ఏంటయ్యా ఇంకెప్పటికీ ఇంటికి తిరిగి రానట్టు నీ చిన్న ఫ్రెండ్ని ఏడిపిస్తున్నావు? అవును, అందరం సెండ్ ఆఫ్ ఇస్తున్నావు. గౌతమి ఇది విజయ్, ఆ? గౌతమ్ ఎక్కడా? ఆ, పైనుందేమో వదిన. అందరూ కిందుంటే పిచ్చి పిల్లొక్కతి పైనేం చేస్తోంది? ఏం పనిలో ఉందో ఏమో, ఇంట్లో ఏం జరుగుతున్నా పట్టించుకోదు పిచ్చిమాలోకం. నేను పిలుచుకొస్తానుండండి. గౌతమి, గౌతమి!